బిగ్ బాస్ సీజన్ అగ్ని పరీక్ష సీజన్ 2లో ఇప్పుడు ఎపిసోడ్ 6లోకి అయితే మనం ఎంట్రీ అయిపోయాము. ఎపిసోడ్ 6లో ఏమైంది అంటే ఫస్ట్ నిన్న 26 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 8 మందిని పంపించేస్తారు, మిగతా వాళ్ళు అయితే ఉండడం జరిగింది. తర్వాత ముగ్గురు అయితే డైరెక్ట్ అంటే టాప్ 15లోకి వెళ్ళిపోయినట్టు, అంటే ఫినాలేలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ ముగ్గురిని ఫస్ట్ అయితే పిలవడం జరిగింది. వాళ్ళు ఎవరంటే రాజ్ కుమార్ గారు, తర్వాత చరణ్ అండ్ మిథిలేష్. వీళ్ళ ముగ్గురికి ఏంటి, మీరు ఫస్ట్లోనే ఫినాలేలోకి వెళ్ళిపోయారు అంటే టాప్ 15లో మీరు ఆల్రెడీ ఉండిపోయారు కనుక మీ ఫీలింగ్స్ ఏంటి, మీరు ఎలా షేర్ చేసుకున్నారు మీ హ్యాపీనెస్ అంటే వాళ్ళు కూడా ఎక్కువగా కొంచెం చెప్పి కొంచెం స్పేస్ అనేది తీసుకోవాల్సింది. కానీ వాళ్ళు కూడా సింపుల్గా చెప్పేశారు. రాజ్ కుమార్ గారు ఏమనంటే నేను ఈ సంతోషాన్ని మా బ్రదర్తో షేర్ చేసుకున్నానని చెప్పడం జరిగింది. తర్వాత మిథిలేష్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేసుకున్నానన్నాడు. చరణ్ ఏమన్నాడంటే నేను వాళ్ళ మదర్తో షేర్ చేసుకున్నానని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ ముగ్గురు కూర్చోబెట్టారంటే జడ్జెస్తో పాటు వాళ్ళు కూడా కూర్చొని మిగతా వాళ్ళ ఆటనైతే చూస్తారన్నమాట. ఈసారి కండక్ట్ చేసినది అందరికీ మనకు తెలిసిందే, కిందసారి కూడా చేశారు. డేర్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరు ధైర్యంగా ముందుకు వస్తారో వాళ్ళే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అందరూ అనుకుంటూనే ఉంటారు కదా. అందుకని ఎవరైతే డేర్ చేస్తారో వాళ్ళే అక్కడ అంటే 15లోకి వెళ్ళబోతున్నారు అన్నమాట, టాప్ 15లోకి వెళ్తారు. ముందుగా వీళ్ళు కండక్ట్ చేసింది ఏంటంటే గేమ్ ఏంటనేది ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ఆ గేమ్ ఏంటంటే ఒక గాజు లాంటిది ఉన్నది, బాక్స్ టైపు. ఆ బాక్స్లో తలపెట్టాలి. తలపెట్టిన తర్వాత చెత్త అంటే వాసన వస్తున్న కూరగాయలు ఉడకబెట్టినవి అవన్నీ ఉంటాయి కదా, వాసనగా ఉన్నవి, చెత్తని వాళ్ళ తల మీద పోస్తారు. ఆ చెత్త తల మీద పోసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఉంటారు, కొంతమంది నేను ఉండలేను అని తీసేసారనుకో వాళ్ళు అవుట్ అయిపోతారు. లేకపోతే కొంచెం టైం పీరియడ్ దాకా పెంచుతారు. ఆ టైం పీరియడ్లో ఇద్దరు అలాగే ఉన్నారనుకోండి, దాని తర్వాత కిందన బంగాళదుంపలు పెట్టారు, ఉడికిన బంగాళదుంపలు. ఆ బంగాళదుంపను చితిపి దాంట్లో ఒక 3 నెంబర్స్ ఉంటాయి. ఆ 3 నెంబర్లు తీయాలి. ఆ 3 నెంబర్లు తీసిన తర్వాత లాకర్ దగ్గరికి వెళ్ళి దానిని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో జ్యూస్ ఉంటుంది. ఆ జ్యూస్ని అనేది తాగాలి. అంటే ఆ జ్యూస్ అనేది చాలా స్వీట్గా అయితే ఉండదండి, కొంచెం బాగుండదు, వాంతి కూడా రావచ్చు. అందుకని ఆ జ్యూస్ని అయితే తాగారనమాట. ఈ ఆట ఎవరు ఆడతారు అన్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది నించున్నారు. అంటే అందరినీ తీసుకురాలేదు కదా, అందుకని చెప్పేసి దాంట్లోనే వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరు సెలెక్ట్ అయ్యారంటే శాలిని, నెక్స్ట్ అమన్. శాలిని అమనేనా, ఒకసారి చూద్దామంటండి. ఓకే సారీ, దీంట్లో ఏంటంటే శాలిని అండ్ అమన్. ఫస్ట్ ఏంటంటే చెప్పడానికి శాలిని అండ్ అమన్ అయితే సెలెక్ట్ అయ్యారు. శాలిని ఏంటంటే అసలు శాలిని చూస్తే ఏంటంటే చాలా స్టైలిష్గా అది ఉంటుంది కదా, చేయగలరా లేదా అని చెప్పేసి అనిపించింది. శాలిని ఇటువైపు నించోమంటే లేదు ఇటువైపు నించుంటారని ఇటువైపు వచ్చింది. ఎందుకంటే అక్కడ అభిజిత్ ఎదురుగా ఉన్నాడు. అందుకని మన శ్రీముఖి గారు కామ్గా ఉంటారు కదా, ఏదో ఒక డైలాగ్ అనేది వెయ్యాలి, పంచ్ అనేది వెయ్యాలి. అభిజిత్ ఉన్నాడు అందుకనేనా అని చెప్పేసి అని ఉండాలి. తను కూడా నవ్వుకుంటూ అక్కడ నించోవడం జరిగింది. ఇటువైపు అయితే మిథిలేష్ చరణ్ అమ్మన్ అయితే నించొని ఉండాలి. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అంటే చెత్త అనేది పోస్తూ ఉన్నారు. ఈ చెత్త పోయడానికి ఎవరిని పిలిచారు అని అంటే చరణ్ని మిథిలేష్ని పిలవడం జరిగింది. ఇప్పుడు ఇటువైపు వేస్తున్నారు, ఇటువైపు అమ్మని కూడా వేస్తున్నారు కదా చెత్త అనేది. తర్వాత కొంచెం అనిపించింది ఏంటంటే మిథిలేష్ కొంచెం తక్కువ వేస్తున్నట్టు అనిపించింది చెత్త. అందుకని ఏంటంటే ఇటు చేంజ్ చేసేయడం అయితే జరిగింది ప్లేస్ని. తర్వాత చెత్త ఎంత పోస్తున్నా వాళ్ళు మాత్రం కామ్గానే ఉన్నారు. ఉన్న తర్వాత ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత ఓకే ఇంకెవరైనా ఎగ్జిట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా కంటిన్యూ చేద్దామంటే ఇద్దరు కంటిన్యూ చేద్దామని చెప్తాను అన్నారు. తర్వాత శ్రీముఖి గారు అన్నట్టు సెకండ్ స్టెప్ అంటే తల అలాగే ఉంచి కింద నుంచి బంగాళదుంపలు అయితే తీయాలి. దాంట్లో నుంచి 3 నెంబర్స్ అయితే తీయాలి, ఎందుకంటే లాకర్లో 3 నెంబర్స్ అయితే ఉన్నాయి అందుకని చెప్పేసి. దీంట్లో ఏంటయిందని అంటే ఇక్కడ అమన్ ఉన్నాడు కదా, తను ఏంటంటే కొంచెం కింద పెట్టాడు అన్నమాట తలని, అంటే రూల్స్ కొంచెం బ్రేక్ చేస్తున్నట్టు. అక్కడ శ్రీముఖి గారు గట్టిగానే అలా ఎందుకు చేస్తున్నాం అని చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఇద్దరు బంగాళదుంప తొక్కల్లో నుంచి తీశారు. తీసిన తర్వాత ఫస్ట్ ఎవరు తీశారంటే అమ్మనే తీసేశాడు ఫాస్ట్ కానీ. శాలిని అంటే కొంచెం నెమ్మదిగా చేసింది. తర్వాత శాలిని కూడా తీసింది, వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ అమ్మని ఏంటంటే కొంచెం కంగారు పడ్డాడేమో, కొంచెం లేట్ అయిపోయాడు. మళ్ళీ ఫస్ట్ తీసింది అది నెంబర్ కాదు, ఇంకోటి ఏదో తీసాడు అనమాట. తర్వాత మళ్ళీ అది ఎత్తుకోవడం జరిగింది. తన నెంబర్లు వెతికే లోపల ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ కీని ఓపెన్ చేసి జ్యూస్ అయితే తాగేసింది. జ్యూస్ తాగేసి ఖాళీ అయితే గ్లాస్ పట్టుకుంది. ఆ టైంకి ఇక్కడ కీ ఒకటి తీయడం జరిగింది కానీ జ్యూస్ అయితే తీయలేకపోయాడు. అందుకని శాలిని అయితే సక్సెస్ఫుల్గా చేసింది కనుక అక్కడ వాడు ముగ్గురితో పాటు వెళ్ళి కూర్చోవడం జరిగింది.
నెక్స్ట్ కొంచెం సేపు ఏంటంటే మీలో ఎవరెవరికి లవ్ స్టోరీస్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. తర్వాత ఎవరెవరికి బ్రేకప్ అయ్యాయని చెప్పేసి అడగడం అయితే జరిగింది. ఎందుకంటే దీనికి రిలేటెడ్ నెక్స్ట్ టాస్క్ అనేది అందుకని చెప్పి. తర్వాత ఎవరికి బ్రేకప్ ఇవన్నీ తెలుసుకున్నారు కదా. తెలుసుకున్న తర్వాత ఏమన్నదంటే ఎవరికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు డేర్ చేసి బ్రేకప్ అయిపోయిన వాళ్ళతో అంటే గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళకి కాల్ చేసి ఇప్పుడు మళ్ళీ నీతో ఉందాం అనుకుంటున్నాను అని చెప్పేసి తన తప్పును రియలైజ్ అయ్యానని చెప్పేసి ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి ఇప్పుడు నేను నీతోనే ఉంటున్నాను ఆ విధంగా మాట్లాడాలన్నమాట. అది డేట్ చేయడానికి అని అంటే వచ్చారు దాంట్లోని కూడా. వచ్చిన దాంట్లోని మెయిన్ ఏంటంటే 5 నించున్నారు, 4 నించున్నారు, లాస్ట్కి 4 ఉన్నారు. నలుగురిలో ఏంటంటే నలుగురికి అయితే అవకాశం ఇవ్వలేదు కదా. అందుకని చెప్పేసి అక్కడ బెల్ అనేది పెట్టారు. ఆ బెల్ల వచ్చి ఎవరు ఫస్ట్న పట్టుకుంటారో వాళ్ళకి అవకాశం అనేది ఇస్తారని చెప్పేసి ఫాస్ట్గా వచ్చి రోహిత్ పట్టుకున్నాడు. రోహిత్ ఏంటంటే రింగ్ చేశాడు, కానీ రింగ్ వెళ్ళింది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేరు. తర్వాత మిగతా ఇద్దరు కూడా ట్రై చేస్తారు కానీ అవ్వలేదు అనమాట. అవ్వలేకపోయేసరికి లాస్ట్లో ఏంటంటే ఇంకా సృష్టి ఒకటే మిగిలిపోయింది. ఎందుకంటే తన బెల్ అయితే పట్టుకోలేదు, బట్ వాళ్ళ ముగ్గురికి లైన్ కలవలేదు కనుక సృష్టికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సృష్టికి కూడా నెంబర్ లేనట్టుంది, ఏదో వాట్సాప్ అంది మెయిల్ అంది ఏదేదో చేసిన తర్వాత రింగ్ అయితే వెళ్ళింది. రింగ్ అయితే వెళ్ళిన తర్వాత అటువైపు అబ్బాయి ఏంటంటే నార్మల్గానే మాట్లాడాడు, ఎందుకు ఇప్పుడు చేస్తావు అది అని ఏం అడగలేదు, తినే చెప్తూ వచ్చిందన్నమాట. తర్వాత తను కొంచెం ఏడుస్తూ నిజంగానే ఫీల్ అవుతూ చెప్తున్న మాటలు అయితే అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు నేను ముందు బ్రేకప్ చెప్పాను, అది నా తప్పే, ఇప్పుడు మళ్ళీ నీతో కలిసి ఉందాం అనుకుంటున్నాను అది ఇది అని చెప్పాడు. కానీ అటువైపు అబ్బాయి నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఓకే ఓకే అని చెప్పి నార్మల్గా ఉన్నాడు. తర్వాత పెట్టడం జరిగింది. అయితే ఈ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ జడ్జెస్ శ్రీముఖి చాలా అక్కడ ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఇమోషనల్ అయితే అయ్యారు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా రియల్గానే మాట్లాడుతున్నట్టు మళ్ళీ కలుద్దామన్న ఫీలింగ్తో మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడింది అనమాట. అందుకని చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత శ్రీముఖిగా ఆ లాస్ట్ ఈ అమ్మాయి ఏమందంటే మళ్ళీ జోక్గా సరేలే ముందు బ్రేకప్ చెప్పేసి దీనికన్నా ఉపయోగపడ్డాడు అని చెప్పేసి అనడం జరిగింది. అంటే నార్మల్ లైట్గానే తీసుకుందని చెప్పేసి అనిపించింది. తర్వాత ఇదేంటి సక్సెస్ అయింది కదా, డేట్ చేయడం జరిగింది. సృష్టిది ఈ విధంగా చూస్తే లక్ అనే చెప్పాలి. మిగతా వాళ్ళ ఫోన్ నెంబర్ కలవలేదు, ప్లస్ బెల్ కూడా తిని పట్టుకోలేదు, బట్ తిని ఫోన్ నెంబర్ లక్కీగా కలవడం మాట్లాడడం జరిగింది కనుక డేట్ చేస్తుంది కనుక టాప్ 15లోకి తినైతే వెళ్ళిపోయింది సృష్టి. నెక్స్ట్ ఏమైందంటే టాటూ ఇవన్నీ నార్మలే. ప్రతి అగ్ని పరీక్షలో మనం చూస్తున్నది ఏది ఏంటంటే టాటూస్ వేయించుకోవడం అనేది, హెయిర్ కట్ చేసుకోవడం అనేది ఇవన్నీ నార్మల్గా జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి వచ్చి ఉంటారు ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి. కిందసారి చూసిన వాళ్ళు కూడా ఈవెన్ బిగ్ బాస్ హౌస్లో కూడా మనం చూస్తాం హెయిర్ కట్ గురించి, టాటూ వేయించుకోవడం ఇవన్నీ చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే హెయిర్ కట్ టాటూ వేయించుకోవాలన్న అందరు 10 మంది దాకా నించుండిపోయారు నిజంగానే వేయించేసుకుంటామని చెప్పేసి. తర్వాత విషయం చెప్పారు ఏమిటంటే ఒకటి తూ నా జీవితం అని రాయించుకోవాలని చెప్తున్నారు. అయినా సరే అందరూ ఓకే రెడీ అయ్యారు. తర్వాత అన్నారు ఏంటంటే ఐ ఆమ్ ద లూజర్ అని రాయించుకోవాలని చెప్తున్నారు. దానికి కూడా రెడీగా ఉన్నారు. తర్వాత మళ్ళీ బెల్లది అలా పెట్టడం జరిగింది. దాంట్లో నుంచి ఎవరంటే ఆర్కే ఆర్ శివ్ వీళ్ళిద్దరూ అయితే ఉండడం జరిగింది. తర్వాత ఆర్కే అయితే వెళ్ళిపోయాడు. ఒకటి ఏంటంటే తను డిఫెన్స్ కోసం గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అన్నాడు. ప్రయత్నం చేస్తే యాక్చువల్ ఇటువంటి ఆటోస్ వీడిని వేయించుకున్నారు అనుకోండి, దానికి ఏంటంటే ఎలిజిబుల్ కారన్నమాట. కాకపోయినా సరే తను ధైర్యంగా నేను వేయించుకుంటానని అయితే చెప్పడం జరిగింది. లాస్ట్లో ఎవరంటే శివ్కి అవకాశం ఉంది. బెల్ లాస్ట్లో శివ్ అయితే పట్టుకోవడం జరిగింది. అతను టాటూ అనేది వేయించుకోవాలి. అతను ఏం వేయించుకుంటావు, నువ్వు ఐ ఆమ్ ద లూజర్ అని వేయించుకుంటావా లేకపోతే తూ నా జీవితం అని వేయించుకుంటావా అని అంటే తను ఏమన్నాడంటే తూ నా జీవితం వేయించుకుంటాను అన్నాడు. అది తప్పు చేస్తాడో అనిపించింది. ఎందుకంటే ఐ ఆమ్ ద లూజర్ అని చెప్పి వేయించేసుకొని తర్వాత లూజర్ దగ్గర సీ పెట్టుకుంటే క్లోజర్ అనేది ఏదో అయిపోతుంది కదా. కానీ తను ఏంటంటే తెలుగులోనే వేయించుకున్నాడు. అలాగా జడ్జెస్ కూడా అంటున్నారు పక్క ఇక్కడ అంటూనే ఉన్నారు ఇంగ్లీష్లో వేయించుకో అని చెప్పేసి. అయినా అబ్బాయి అనుకుంటే తెలుగులోనే వేయించుకోండి. ఎందుకు వేయించుకొని ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందంటే లేదు, ఎప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లేచి అనుకుంటూ ఉంటాను ఏంట్రా ఇది నా జీవితం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇది ఒకటి ఏంటంటే ఇది చూస్తే నాకు కొంచెం అనిపిస్తున్నా ఏంటిది జీవితంలో ఏదో ఒకటి చేయాలి అనే కసి అనేది నాకు పెరుగుతుందని చెప్పేసరికి జడ్జెస్ కూడా అన్నారు బాగుంది, దీంట్లో కూడా నువ్వు పాజిటివ్గా అనేది ఎంచుకున్నావు నువ్వు అని చెప్పేసి అనడం జరిగింది. ఇప్పుడు తిని కూడా 15లోకి వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ హెయిర్ కట్ జుట్టు కట్ చేయించుకోవాలి. జుట్టు కట్ చేయడానికి ఎవరంటే అబ్బాయిలు తీసేసి ఓన్లీ అమ్మాయిలే రావాలి అని చెప్పడం జరిగింది. అమ్మాయిలు అందరూ లేచి వచ్చేసారు కట్ చేయించుకుందామని. తెలుసు అందరికీ జుట్టు కట్ నార్మల్గానే కట్ చేస్తాను మరి, కానీ ఈసారి కట్ చేయించి చాలా యాక్చువల్ ఏంటి బాబీ హెయిర్ దాకా చేపిస్తారు. బిగ్ బాస్ హౌస్లో మనం
సీజన్ 7లో ప్రియాంక గారు చేయించుకున్నారు. కిందటి సారి కూడా ఎవరో చేయించుకున్నారు. ఎవరు చేయించుకుంది? దివ్య అనుకుంటా చేయించుకుంది. ఇప్పుడు తిను చేయించుకోవాలి. కానీ ఈసారి అంటే ఫోటో చూపించారు ఎలా చేయించుకోవాలని చెప్పేసి. చేయించిన తర్వాత ఉన్నారు వాళ్ళు ఎలాగైనా చేయించుకుందామని. తర్వాత మళ్ళీ బెల్ల పెట్టారు. ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కటి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో ఎవరంటే బాగి అయితే ఆ బెల్ల అయితే పట్టుకోవడం జరిగింది. బాగి పొట్టిగా ఉంటుంది కానీ ఫాస్ట్గా వచ్చి పట్టుకుందన్నమాట. బాగీకి అయితే అవకాశం అయితే దొరికిన తర్వాత జుట్టు ఎవరు కట్ చేస్తారు అని అంటే నవదీప్ గారు కట్ చేస్తారనమాట. నా మొగుడే కదా అంటే రియల్ మొగుడు అతనే కదా కట్ చేస్తాడా, కట్ చేయించుకుంటాను అనేది కొంచెం ఫుల్ ఆన్లో ఉన్నది అయితే బాగి. తర్వాత హెయిర్ డ్రెస్ అని పిలిపించి శుభ్రంగా కట్ అయితే చేయించారు. కట్ చేయించడం ముందుగా ఏంటంటే హెయిర్ కట్ చేసే ముందు అందరితో కలిపి ఒక సెల్ఫీ అని చేయించుకున్నారు. అది మంచి పని చేశారు. అంటే జుట్టు కట్ చేయకముందు ఎలా ఉన్నది అని చెప్పేసి ఆ తర్వాత కట్ చేయించుకున్న తర్వాత కూడా బాగానే ఉంది. కానీ సహజంగా హెయిర్ కట్ చేసుకున్న తర్వాత చాలామంది ఏడుస్తూ ఉంటారు, అయ్యో నేను కట్ చేసుకున్నాను ఇలా అయిపోయింది. కానీ ఈ అమ్మాయిలో చాలా పాజిటివ్ అనేది అనిపించింది. ఏమైనాదంటే ఇప్పుడు నేను చూసుకుంటుంటే వాళ్ళ అమ్మని చూసుకున్నట్టు అనిపించిందంట. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు యాక్చువల్లీ ఏంటంటే తిని హాస్టల్లో పెట్టి చదివించారంట. ఎందుకని నన్ను హాస్టల్లో పెట్టి చదివించారేమో, ఎందుకంటే ఆవిడ ముందుగా తొందరగా చనిపోయినట్టున్నారు అందుకని చెప్పేసి ఆ విధంగా వాళ్ళ అమ్మగారిని తలుచుకొని ఇప్పుడు ఈ జుట్టు వల్ల మా అమ్మ నాకు బాగా గుర్తొచ్చింది. ఎందుకంటే ఇవిడ హాస్టల్లో ఉన్నట్టు కూడా జుట్టు పెద్దగా ఉండేదట, తలంటే అది పోసుకుంటున్నప్పుడు మా అమ్మ అనేది బాగా గుర్తొస్తూ ఉండేది అని చెప్పేసి ఇప్పుడు హెయిర్ కట్ చేస్తే మా అమ్మలాగే నేను ఉన్నాను అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవ్వడం జరిగింది. ఫస్ట్ పర్సన్ జుట్టు కట్ చేసుకొని కూడా చాలా హ్యాపీగా ఉన్న దాంట్లోనే ఈ విధంగా ఈ అమ్మాయి కూడా డేట్ చేసింది కనుక 15లో వెళ్ళిపోయింది. ఇప్పుడు నలుగురు, ఫస్ట్ ముగ్గురు ప్లస్ ఈ నలుగురు టోటల్గా 7 మంది అయితే వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళందరికీ కలిపి ఒకటి పెట్టారు. ఏంటంటే ఫేట్ అంటే అంటే మనం చేసిన దాని కదా ఫేట్ని ఎవరు నమ్ముతారు అని చెప్పేసి నమ్ముతారు. దీంట్లో ఏంటంటే డైరెక్ట్ ఎగ్జిట్ అయిపోతారు, లేకపోతే మిగతా వాళ్ళతో కలిసి ఉంటారు, లేకపోతే టాప్ 15లోకి వెళ్ళిపోతారు. దీంట్లోని ఎవరంటే దీనికి ధైర్యం చేసింది ఎవరంటే హేమంత్ వెంకటేష్ వైబ్స్ అన్నది కదా, వీళ్ళిద్దరూ డేర్ చేస్తారు. డేర్ చేసిన తర్వాత ఫస్ట్ ఇద్దరు కార్డ్స్ అక్కడ పెట్టారు, అంటే ఎగ్జిట్ది తర్వాత ఎంట్రీ అని చెప్పేసి టాప్ 15లోకి వెళ్ళిపోయేది అని చెప్పి పెట్టడం. ఎవరికైతే గ్రీన్ కార్డ్ దొరుకుతుందో వాళ్ళు మళ్ళీ మిగతా పాత నెంబర్స్తో కూర్చుండిపోవాలన్నమాట. దీంట్లోనంటే ఫస్ట్ ఇద్దరు కార్డ్స్ అనేది తీసుకోవడం జరిగింది. హేమంత్ ఆరెంజ్ తీసుకున్నాడు, తర్వాత వెంకటేష్ ఏం చేశాడంటే ఎల్లో కార్డ్ తీసుకున్నాడు. ఇద్దరిది ఓపెన్ చేశారు. ఇద్దరిది ఓపెన్ చేస్తున్నప్పుడు ఇద్దరు దాంట్లో ఎగ్జిట్ అనేది వచ్చింది. కానీ కొంచెం తిప్పి కూడా చూపిస్తే బాగుంది. మిగతా 2 కార్డులు ఉన్నాయి కదా, అవి కూడా తీసి చూపిస్తే బాగుండేది, దాంట్లో సేమ్ ఉన్నదా తెలుస్తుంది. సహజంగా అక్కడ ఉన్న జడ్జెస్ అంటే వెంకటేష్ గెలిస్తే బాగుండని ఫీలింగ్లో ఉన్నారు హేమంత్ కన్నాని. అప్పుడు ఎగ్జిట్ అని వచ్చింది. ఇద్దరికి ఎగ్జిట్ వస్తే మళ్ళీ ఇంకొక రౌండ్ అనేది పెడితే దాంట్లో ఏంటంటే హేమంత్ గ్రీన్ కార్డ్ బురదలాగా పెట్టారు, ఆ బురదలోంచి ఏదో తీసుకోవాలి. వెంకటేష్ ఏమన్నాడు, మరొక జన్మ ఉంటే నేను పందిలా పుడతాను అన్నాడు. బురద యాక్టివిటీనే ఇచ్చారు, కానీ దాంట్లో కూడా పాపం గెలవలేకపోయాడు. హేమంత్ దాంట్లోంచి గ్రీన్ తీసుకున్నాడు. గ్రీన్ తీసుకుంటే టాప్ 15లోకి వెళ్ళాడు. మళ్ళీ మిగతా పాత వాళ్ళతోనే మిగతా నెంబర్స్తోనే కూర్చుంటే మళ్ళీ తను ఆడాలి, తను ప్రూవ్ చేసుకుని అప్పుడే టాప్ 15లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. చెమట పూసేస్తున్నదండి. ఏసీ అంటే ఫ్యాన్ వేసుకుంటే సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇంత కష్టపడి చెప్తున్నందుకైనా ప్లీజ్ ఒక్కసారి లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది కొంచెం ముందుకెళ్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచిది. ప్లీజ్ మీ ఇష్టం, అది లైక్ చేస్తారా సబ్స్క్రైబ్ చేస్తారా అని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను నేను. తర్వాత ఏంటంటే హేమంతము గ్రీన్ కార్డ్ దొరకడం వల్ల మళ్ళీ వెళ్ళి కూర్చొని తర్వాత దీనికి ఎగ్జిట్ దొరికింది, తీసుకోలేకపోయాడు కదా, అందుకని వెంకటేష్ ఏంటంటే ఎలిమినేట్ అయిపోయాడు. డైరెక్ట్గా ఎగ్జిట్ అయిన పర్సన్ వెంకటేష్ ఇప్పటిదాకా అనమాట. అది ఇప్పుడు చూడాలి మరి. హేమంత్ తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హేమంత్ చాలా ముందుకే వెళ్తున్నాడు, బాగానే ఆడుతున్నాడు అని చెప్పేసి వినడం జరిగింది. నెక్స్ట్ రేపు వచ్చే ఎపిసోడ్లో ఏంటంటే అమర్దీప్ వస్తున్నాడు, తర్వాత తనుజా కూడా వస్తుందని చెప్పేసి వాళ్ళలోని కొంతమందిని ఎల్లో కార్డులు అవి వస్తాయి కదా, దాంట్లోని కొంతమందిని డైరెక్ట్గా 15లోకి అయితే పంపించడం జరుగుతుంది అని చెప్పేసి మరి చూద్దాం. మరి నేను చేసిన రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరేం చేయాలి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పడం వరకే, చేయడం అనేది మీ వంతు. ఓకే, బై బై, సీ యూ.